మందు దుకాణాలల్లో మందు తాగొద్దంటిరి. మందు దుకాణాల దగ్గర పట్లున్న కడమ దుకాణాలల్లో కూడా తాగుడు వీల్లేదంటిరి. ఇంటికి పోతేనేమో ఇంటామె తాగనీయదాయే, బయటికి పోతేనేమో డ్రంక్ అండ్ డ్రైవ్ తిప్పలాయే. మరి ఇంకెక్కడ తాగాలో మీరే చెప్పుండ్రి సారు అని ఆ నడుమ కొందరు మందు బాబులు ఎస్ఐకి ఎదురుగానే లొల్లి చేసిండ్రు. ఆ ముచ్చట మన జోర్దార్ వార్తల్లో కూడా చెప్పుకున్నాం అప్పట్లా. అగో సేమ్ టు సేమ్ ఈ ఆర్టీసీ డ్రైవర్ది కూడా అదే తిప్పలు ఉన్నట్టున్నది. అందుకే ఏం చేసిండో చూడుండ్రి. బస్సు షాల్ చేసుడు కంటే మొదాలే లిక్కర్ కడుపుల లోడ్ చేసినట్టున్నాడు. స్టీరింగ్ దింపుడుకు మొదాలే లిక్కర్ కీస మూత దింపినట్టున్నాడు. గేరేసుడుకు మొదాలే పుడ్సత్తిగా ఓపెగ్గేసినట్టున్నాడు. బిరేక్ తొక్కుడుకి మొదాలే బరండి గుద్దినట్టున్నాడు. ప్రయాణికుల క్షేమమే మా బాధ్యత అని ఆర్టీసోళ్లు చెప్తుంటే బస్ ఎక్కిన ప్రయాణికులను పారేషాన్ చేసిండోల్లా ఈ డ్రైవర్ అన్నా. రెగ్యులరా పార్ట్ టైం? ఎయిర్ బస్ అది కాంట్రాక్ట్ బేస్, ప్రైవేట్ డ్రైవర్. ప్రైవేట్ బండి కదా. ఇన్నారు కదా 70 రీడింగు అంటే తాగింది తక్కువేం కాదు, మంచిగానే తాగిండు. నిమ్మ మీదనే ఉన్నాడు సారు. మరి గంతగానం తాగి బస్సు నడుపుతాడంటే ఎట్లున్న చూడుండ్రి వీరి తమాషా. పర్మనెంట్ డ్రైవర్ అయితే కాదట గాని ఆయన ఎవ్వలైతే ఏందోల్లా తాగి బస్సు నడిపి టక్కర్ చేస్తే పోయేది పబ్లిక్ పానాలే కదా. తాగిన ముచ్చట ముందుగానే పసిగట్టిన ప్రయాణికులు పోలీసులకు మతలబ్ చేస్తే పోలీసోళ్ళొచ్చి నోట్ల గొట్టం పెట్టి రీడింగ్ చూసి తాగింది నిజమేనని కన్ఫర్మ్ చేసి బస్సును బస్టాండ్ లో నిలిపేసిండ్రు. మెదక్ జిల్లా నర్సాపూర్ కాడ అయ్యిందిట్లా. డ్రైవర్ పేరు తిరుమలేష్ అట. డ్రైవరు తాగి బస్సు నడుపుతున్న టైంలా బస్సులో 70 మంది ప్రయాణికులున్నారట. వాళ్ళ గాచారం మంచిగుండి తాగిన ముచ్చట పసిగట్టిండ్రు గాని లేకుంటే ఈ తాగుబోతోడు జయంగా ఎట్లవునో ఏమో పోన్రి.